నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిబంధనల మేరకే నిర్దేశించిన గడువులోగా బదిలీలు చేపట్టాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని వెంటనే పరిష్కరించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ వెంకటేశ్వర్, ప్రభుత్వ ప్రైవేటు రంగాల ప్రస్థానంలో ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. నెల్లూరు జిల్లా గొలగపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఈఓ బాలసుబ్రహ్మణ్యం, ఆకట్టుకున్న రాజనర్తకి నాటక ప్రదర్శన. రాజా వీధిలోని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద వైభవంగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నిబంధనల మేరకే నిర్దేశిత గడువులోగా బదిలీలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో డిఆర్ఓ పింఛల్ కిషోర్తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై ఆంక్షలు సడలించి కొన్ని ముఖ్య శాఖలతో బదిలీలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో పలు శాఖల్లో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై కలెక్టర్ వెంకటేశ్వర్ రెవెన్యూ అధికారి పింఛల్ కిషోర్తో కలిసి తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, బదిలీల నిబంధనల మేరకు 5 ఏళ్లు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ, రిక్వెస్ట్ బదిలీలు తదితర అంశాలు ప్రభుత్వం నుండి అందిన నిబంధనల మేరకు చేపట్టాలన్నారు. ఎలాంటి అవకతవకలకు తావుండరాదని సూచించారు. వివిధ శాఖల్లో బదిలీలు జరగనున్నాయని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఉప సీఈఓ ఆదిశేషారెడ్డి, ఇతర అధికారులు చెన్నయ్య, సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా, మండల మరియు గ్రామస్థాయి అధికారులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదుల పరిష్కారం, రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలని, ఫిర్యాదులు పరిష్కరించినవి మళ్లీ రీఓపెన్ కాకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించలేని ఫిర్యాదును అందుకు గల కారణాన్ని అర్జీదారుడికి స్పష్టంగా తెలపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని, దాడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లను సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటల నుండి పంపిణీ ప్రారంభించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మౌర్య, పెంచల కిషోర్, సుశీలాదేవి, ఆదిశేషారెడ్డి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. CM office is very particular and this review I'll take every week only for half an hour. Mostly Monday schedule చేసుకుంటా ఉంటాను, ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. సో దట్ రిమైనింగ్ డేస్ యూ కెన్ ప్లాన్ యువర్ షెడ్యూల్. ఎవ్రీ మండే ఉంటుంది పోస్ట్ స్పందన. లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ విల్ సిట్, యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. బట్ ఎవ్రీ వీక్ ఉంటుంది. అండ్ ఐ ఆల్సో వాంట్ ఆల్ ద HODs, ఆ రోజు అడుగుతాను, మీరు ఎవరెవరు పిటిషనర్స్ ఫోన్ చేశారు, వాళ్ళ నుంచి మీకు వచ్చిన కంప్లైంట్స్ వరకు ఏం సమాధానం చెప్పారు, మీరు ఎలా పరిష్కారం చేశారు. ఇమాజిన్ అండ్ HOD కాలింగ్ ఏ పిటిషనర్, చాలా ఇష్యూ రిజాల్వ్ అవుతున్నారు. పెన్షన్స్ సో మళ్ళీ మనకి 1వ తారీఖు వస్తుంది. వీ హార్డ్లీ హ్యావ్ 28, 29, 30, 31 4 days ఉన్నాయి. మీరు
ఎనీవేస్ పంచాయత్ ఆల్ ద సచివాలయం సిబ్బందితోటి రేపు కానీ ఎల్లుండితో విల్ బి హ్యావింగ్ ఏ జూమ్ కాన్ఫరెన్స్ ఫర్ 10 minutes ఫర్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, డోంట్ రిలీవ్ ఎనీవన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ యాక్టివిటీ. సో 1వ తారీఖున 2వ తారీఖున పెన్షన్ యాక్టివిటీ అయిన తర్వాతనే దయచేసి మున్సిపల్ కమిషనర్స్ అందరూ అండ్ ఎంపీడీఓస్ కానీ పరిశ్రమల ఏర్పాటుతో నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవ విజయశ్రీ అన్నారు. పెళ్లకూరు మండలంలోని పాల్చూరు గ్రామంలో ఏర్పాటు కానున్న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ నిర్మాణం కోసం నిర్వహించిన బహిరంగ ప్రజావేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షుడు కావడంతో వరుసగా రాష్ట్రానికి పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో పరిశ్రమలు ఇప్పుడు మన వైపు చూస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. గత 5 సంవత్సరాల్లో ఏ కంపెనీ కానీ ఎలాంటి పెద్ద కంపెనీలు ఏవి మన వైపు రాలేదు. దానికి కారణం ఎలాంటి డెవలప్మెంట్ అంటే నమ్మకంగా ముందుకు రాలేక వాళ్ళు పరిశ్రమలు పెట్టలేకపోయారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, పరిశ్రమలన్నీ ముందుకు వస్తున్నాయి. దీనివల్ల మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో మ్యానుఫ్యాక్చర్స్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు. ఇవన్నిటి వల్ల మన నియోజకవర్గ ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అందిస్తున్నారు. సో ఈ బిర్లా వాళ్ళ కంపెనీ మన నియోజకవర్గంలో వచ్చినందుకు, అది మన తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీల నుంచి నేను కోరుకునేది ఒకటే, నెల్లూరు జిల్లా గొలగమూడిలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఈవో బాలసుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా ₹1 కూడా జీతం తీసుకోకుండా శ్రీ వెంకయ్య స్వామిపై ఉన్న విశ్వాసంతో ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. స్వామివారు జీవంతో ఉన్న రోజుల్లో ఏనాడైనా ఈ కుటుంబ సభ్యులు అని చెప్పుకునే వాళ్ళు కనీసం ఆయన గురించి పట్టించుకున్నారా అని ఈవో బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. విషయం ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ 2009లో ఏర్పడింది. నేను 14 ఆగస్టు 2006 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కిన రీత్యా టాటాలో పనిచేసినటువంటి 8 సంవత్సరాల్లో కానీ, ఇక్కడ పనిచేసినటువంటి 18 సంవత్సరాల్లో కానీ ₹1 జీతం తీసుకోలేదు. ఇది నేను వెంకటేశ్వర స్వామివారి దగ్గర తీసుకున్నటువంటి మాట ఏమని అనుకోలేదు, ఓత్ అనుకోండి. దాని రీత్యా ఇక్కడ పనిచేస్తున్నాను. మాది జిల్లా కాదు, మాది ఈ ఊరు కాదు. హైకోర్టు వారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. నాకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ నేను రాకుండా, అసలు వెంకయ్య స్వామి ఎవరో తెలియదు నాకు, ఈ గుడి ఎక్కడ ఉందో తెలియదు నాకు. హైకోర్టు వారు అడిగిన దాకా నాకు ఆ విషయమే తెలియదు. వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిపై విశ్వాసం అపారంగా పెరిగి నాకు నా కుటుంబానికి కూడా ఇక్కడే 1 year 1.5 years అని చెప్పాను హైకోర్టు వారికి మొదట్లో. నేను ఇప్పటికి 18 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అది ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే స్వామి మీ అందరికీ, వారు చెప్పిన వారు 5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఈయనకి ఏం అధికారం ఉంది, కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి మనం చేసినటువంటి ఎలిగేషన్స్లో నేను యూట్యూబ్లో చూసిన దాంట్లో కానీ సోషల్ మీడియాలో చూసిన దాంట్లో వన్ ఆఫ్ ది ఎలిగేషన్స్ అయ్యి, అందువల్ల దాని గురించి చెప్పక తప్పదు. లేదంటే ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధ చేసే ఉద్దేశం నాకు లేనే లేదు అసలు. అది పోతే వారు చేసినటువంటి ఎలిగేషన్స్లో ముఖ్యమైనది వారికి తగినటువంటి మర్యాద ఇవ్వలేదు అని. నేను ఫోటోలు ఇస్తున్నాను, మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, అడ్మినిస్ట్రేటర్ డిస్ట్రిబ్యూట్ చేయండి. వారు వచ్చినప్పుడు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నాం మేము. తర్వాత వారు ఏం చెప్పారంటే షెల్టర్ లేదు, యాత్రికులకి ఎక్కడా కూడా కాళ్ళు గాలి యాత్రికులతో సఫర్ అవుతున్నారని ఒక మాట చెప్పారు కదా. ఇది 4 మూడా వీధుల్లో కంప్లీట్గా షెల్టర్ ఉంది. అన్నదానికి వెళ్ళేటప్పుడు కానీ, అన్నదానికి బయటకు వచ్చేటప్పుడు కానీ, క్యూ లైన్ పక్కన కానీ, మనిషి ఎక్కడ నడవాల్సిన అవసరం ఉంటుందో ఆశ్రమంలో దర్శనానికి కానీ భోజనానికి కానీ అంతా కూడా షెల్టర్తో కవర్ అయింది. కాలుతని ఆశ్రమానికి దిక్కులేదా ఈ మాత్రం అన్నాడు వాళ్ళ సన్ను. ఆ అమ్మాయి ఎవరు స్త్రీ ఉన్నారు, వారు ఎవరో నాకు తెలియదు. వారు ఏమన్నారు, ఈ బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి వాడు దుర్మార్గుడు, ఇతను సస్పెండ్ చేయాలి, మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయాలి, గుడి మాది అన్నది ఆవిడ. గుడి వాడదంటే నాకేంటో అర్థం కాలేదు. గుడి మాది అని చెప్పి చేసింది ఆవిడ. తర్వాత పెంచలేడు అన్న ఆయన కూడా ఇదంతా దుర్మార్గము, బాలసుబ్రహ్మణ్యం పోవాలి, పోతే కానీ ఆశ్రమానికి బాగుపడదు అని పెంచనాయుడు గారు మాట్లాడారు. మీరందరూ చూసుకుంటారు కదా, అది అందరికి సర్క్యులేట్ అయింది. ఎవరైతే తీశారో వాళ్ళు చాలా మీడియా ప్రతినిధులకు పంపించి మీరంతా కూడా సర్క్యులేట్ చేయమని అడిగారు కదా అందరినీ. కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా దాన్ని.
ఇబ్బంది లేదు దాంట్లో. మీరు దానికంటే నా భావం ఏంటంటే నాకేదో అవుతుందని కాదండి, ఈ సంస్థ యొక్క మర్యాద పోకూడదు అని. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా డాక్టర్ పొంగూరు నారాయణ గెలుపుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు కృషి చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా నారాయణ గెలవడంతో తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు పార్టీ శ్రేణులు కాలినడకన తిరుమలకు వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. వీరి వెంట మంత్రి కుమార్తె సింధూర కూడా ఉన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈరోజు శ్రీవారి పాదాల కాడ నుంచి మేము మెట్లెక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాల కాడ నుంచి పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము. అత్యధిక మెజారిటీతో నారాయణ సార్ గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం. ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా. గూడూరు పట్టణంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద ఫ్రెండ్స్ కల్చర్ అసోసియేషన్ రెడ్ సమ్స్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన రాజనర్తకి నాటక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కదమ్మా వాడి స్థాయిలో వచ్చినప్పుడు నీకు తెలిసే వాడు చేసుకుంటాడు. ఎలా కనిపించాలి నేర్పిస్తారు. సరే కానీ బయట పంపించావా అమ్మా? బంగారం కొట్టాయని అడగలేదా నన్ను? బంగారం కొట్టైనా నీకు ఉపయోగపడతాడు. అమ్మా 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 ఆయన మా నాన్నగారు అంటున్నావుగా. పూజారి గారు కనిపించలేదా వెంకటేశ్వర స్వామి గారు? ఆయన కనిపించారమ్మా. ఏమన్నారే? ఆయన కనిపించారా? నన్ను పిలిచి అసలు పక్కన ఇచ్చేవాడు మహానుభావుడు. వయసులో ఉండగా నన్ను ఏమని పిలిచేవారో తెలుసా? వేసుకొని షార్ట్లు వేసుకొని వస్తారు చిన్న చిన్న పిల్లలు. పళ్ళు రాలు పడతాం మొండ అక్కడే పడిపోయాడు చూడుకుంటా. అలా పిలవకూడదు. రాడా కొడుకు నెట్టుకొస్తానమ్మా. అమ్మా నేను ఈ పాడి వృత్తి చేయనమ్మా. అమ్మా మనది పాడి వృత్తి కాదమ్మా, పాడికొండ లాంటి వృత్తి. తల్లి మాట పిల్ల పిల్లప్పుడు ఆ తల్లి ఉంటుంది. మహానుభావుడు ఆ రామలింగం గారి దగ్గర నుండి చేపిస్తాడు నీ పెళ్లి. సరేనా? గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో మాస ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా. మా తోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంత వినుమా.
వాయుపుత్ర హనుమ మా వాడవయ్య హనుమ రామభక్త హనుమ మా రక్షణీవే వినుమ మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలుదయా బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అంతకుముందు ఆంజనేయుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रंजन भरन विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय लाए संजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस बदन तुम्हरो यश गावे अस कहि श्रीपति. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిబంధనల మేరకే నిర్దేశించిన గడువులోగా బదిలీలు చేపట్టాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రజల నుండి అందే ప్రతి అర్జీని వెంటనే పరిష్కరించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వ ప్రైవేటు రంగాల ప్రస్థానంలో ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. నెల్లూరు జిల్లా గొలగపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఈఓ బాలసుబ్రహ్మణ్యం. ఆకట్టుకున్న రాజనర్తకి నాటక ప్రదర్శన. రాజా వీధిలోని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద వైభవంగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.